నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మనం నరదిష్టి నరఘోష గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం గురుగారు. ఇప్పుడు అందులో భాగంగా మనం మేషరాశి వృషభ రాశి కంప్లీట్ అయిపోయింది, మిథున రాశిలో ఉన్నాము. మిథున రాశి వారికి అసలు ఈ నరదిష్టి నరఘోష అనేది జీవితకాలంలో ఎప్పుడున్నా కూడా వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకోవాలంటారు? అలానే ముఖ్యంగా ఏంటంటే అభివృద్ధి చెందటం కోసం చాలామంది తాపత్రయపడుతూ ఉంటారు గురుగారు. ఎంత ఉన్నత స్థాయికి వెళ్దామన్నా కూడా ఈ నరదిష్టి నరఘోష వాళ్ళకి ప్రాబ్లంగా అవుతూ ఉంటుంది. అసలు వీటిని ఎట్లా మనం తప్పించుకోవచ్చు అంటారు? మనం ఎలా అభివృద్ధి చెందాలంటారు? ఒకసారి మిథున రాశి వారి గురించి తెలియజేస్తారా? ఖచ్చితంగా. అలానే ద్వాదశ రాశుల్లో ఒకటి మిథున రాశి. ఈ మిథున రాశికి 3 నక్షత్రాల సమయంతో ఉండేటువంటి రాశి మృగశిర, ఆరుద్ర, పునర్వసు. ఈ 3 నక్షత్రాల కలయికతో ఉండేటువంటి రాశే ఈ యొక్క మిథున రాశి. అలానే ఈ మిథున రాశి ఏదైతే ఉందో ఈ మిథున రాశి వారికి నరదిష్టి నరఘోష కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కనుక వీరికి ఉండేటువంటి ఆహ్లాదకరం కావచ్చు, సెన్సిటివ్ తత్వం కావచ్చు, అందరినీ అర్థం చేసుకుంటే విధానం కావచ్చు. అలానే వీరు చూడటానికి కూడా చాలా చాకచక్యంగాను, అందంగాను, గుండ్రంగాను కనిపిస్తూ ఉంటారు. వీరి మొహం చూస్తూ ఉంటే అబ్బా వీరిని ఇట్నే మోసం చేయొచ్చు అనే విధంగా ఉంటారన్నమాట. అమాయకంగా ఉంటారు. కానీ వీరి ఎంతసేపుడికి ఏంటంటే శాకాహారం తినేవారు ఎవరైతే ఉంటారో అదేవిధంగా ఎప్పుడు కూడా మంచి ఆలోచిస్తూ ఉంటారు. నలుగురితో కూలగలిపి వీరు ఎలా సంపాదించుకుంటే మనం వెతుకుతాము, వీరందరూ బాగుంటే బాగుండు కదా అనేటువంటి విధానంలో అందులోనూ రిలేషన్షిప్కి ఎక్కువగా విలువిస్తూ ఉంటారు. ఎవరైనా వీరిని ప్రేమించినా, ఎవరైనా వీరు ప్రేమించాలన్నా కూడా అదేవిధంగా ప్రాణం కన్నా గొప్పగా ఉంటారు. ఇలాంటి వాళ్ళు భారీగా భర్తగా రావడం అనేది వారు చేసుకునేటువంటి పూర్వజన్మ సుకృతం అనుకోవచ్చు. ఎదుటి వాళ్ళు అంత మంచి రాశి ఉంది అంటే కనుక ఈ యొక్క మిథున రాశి అని చెప్పవచ్చు. అందులోనూ వ్యాపార సంస్థలు కూడా నెలకొల్పితే కూడా వీరి పేరు మీద పెట్టితే కూడా చాలా చాకచక్యంగా, చాలా తెలివి కల్లగా, అమాయకంగా చాలా తెలివిగా సంపాదించుకుంటారు. ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి స్థాయిలో ఆ స్థితిగతుల్లో ఉంటారు. వారు ఎవరంటే కనుక మిథున రాశి. ఆ మిథున రాశి వారికి అన్ని రకాల అవలక్షణాలు, మంచి లక్షణాలు, ఏ స్థానంలోనైనా, ఎలాంటి ఇండస్ట్రీ అయినా లేదా ఏ రంగంలో అయినా సరే రాణించడానికైతే చాలా మెలకువగా కూడా వీరు ఉండేదానికి ఉంటుంది. అలాంటి రాశి వారికి ఖచ్చితంగా నరదిష్టి ఉంటుంది. ఎందుకంటే పక్కనే ఉండేవారు ఎన్నుపోటు పొడుస్తూ ఉంటారు. ఆ ప్రేమ కావచ్చు, ఆ డబ్బు కావచ్చు, ఆ అభిమానం, ఆప్యాయత అన్నీ కూడా మాకే కావాలని చెప్పేసి మా వరకే ఉండాలని చెప్పి వారి మీద నరదిష్టి, నరఘోష, శత్రుపీడ ఇవంటివన్నీ కూడా పాటు హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ కూడా చేయించేటువంటి విధానం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మంచి జరుగుతుంది అన్నప్పుడు పక్కింట్లో ఉండాలని అనుకోరు కదా, మనతో పాటు ఉండాలనుకుంటారు కదా. అందుకని చెప్పేసి వీరి మీద ఎక్కువ నరదిష్టి ప్రభావం అయితే ఉంటుంది. దాంతోపాటు వీరు ఎదక్కపోవడానికి కారణాలు ఏంటి అంటే అష్టదిబ్బందం. వీరికి అందరూ కూడా అష్టదిబ్బందం చేసేస్తూ ఉంటారు. వారు ఎదిగితే వీరికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాత పోతుంది, వీరికి లైఫ్లో ఎదగలేదని చెప్పి వాళ్ళని కింద పరుచుతూ ఉంటారు అనమాట. వాళ్ళని నిలదొక్కోలేకుండా చేసేటువంటి విధానంగా అనగతొక్కుతూ ఉంటారు చాలామంది కూడా. వీరికి కనపడని శత్రువులు వీరి చుట్టూతూనే ఉంటారు. మరొకటి ఏంటంటే వీరి బంధువర్గంలోనే, వీరింట్లోనే వీరికి శత్రువులు ఉంటారు. వీరికి చిన్నప్పటి నుంచి కూడా తల్లి కానీ తండ్రి కానీ ప్రేమ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి దొరకదు కూడా, దూరంగానే పెరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇక పుట్టినింట్లో కానీ నుంచి మెట్టినింట్లోకి వెళ్ళిన తర్వాత ఆడపిల్లలకైతే కూడా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. అక్కడ తాళం చేతులు మొత్తం గుర్తి వీళ్ళకే వస్తుందని చెప్పొచ్చు. పెత్తనం మొత్తం వీరిదే ఉంటుందని చెప్పొచ్చు. ప్రతి ఇంట్లో ఒక హోమ్ మినిస్టర్ అంటారు కదా, వారు మిథున రాశి వారే ఉంటారనమాట. సో వారి చేతులకు పెత్తనం వెళ్ళిందంటే మాత్రం దినదిన అభివృద్ధి ఉంటుంది. ఖచ్చితంగా నమ్మొచ్చు వారిని. వారు అంతగా అడ్డగోలుగా డబ్బు ఖర్చు పెట్టరు. 7 నగలు కూడా పెద్ద పెద్ద బాక్సుల్లో పెట్టేసి దాచిపెడుతూ ఉంటారు. వాయిదా వస్తువులు అంటారు కదా, 1 గ్రామ్ కూడా అవి వేసుకు తిరుగుతూ ఉంటారు అనమాట. పిల్లల్ని కూడా చాలా నమ్మకంగాను, చాలా బాధ్యతగా కూడా తీర్చిదిద్దేటువంటి స్థాయిలో వారు ఉంటారు. స్టూడెంట్స్గా ఉన్న వాళ్ళు మంచిగా చదువుతూ ఉంటారు. స్టూడెంట్స్ అంటే కొంచెం డిస్టర్బెన్స్ అవుతారండి. వీరు ఏంటంటే సగపాటి అంటే మొదటి అధ్యయనం వరకు అయితే బాగానే ఉంటుంది. రెండో అధ్యయనాలు మాత్రం ఫ్రెండ్స్ ద్వారా కొంచెం ఇబ్బంది పడి, అంటే వీరికి సెన్సిటివ్ తత్వం కదా, ఎవరినైనా ఇట్టే నమ్మేస్తారు. దానివలన కొంచెం ఇబ్బంది పడేసి, దానివలన కొంచెము బాధపడి కొన్ని రకాలుగా కోల్పోయేటువంటి తత్వం ఉంటుంది. ఒక్కొక్కరు సెన్సిటివ్తో వేరే వేరే విధానాలు కూడా వెళ్ళేటువంటి కనిపిస్తూ ఉంది. కాకపోతే వీరికి ఫ్రెండ్స్తో కానీ రిలేషన్స్తో కానీ ఎక్కువ ఫ్రెండ్షిప్ పెట్టుకోకూడదు. పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళే నష్టపోతూ ఉంటారు. ఒకవేళ పెళ్లి చేసుకోవాలన్నా, ఒకవేళ అలాంటి ఫ్రెండ్షిప్లో ఉండాలన్నా కూడా వీరికి కర్కాటక రాశి వారు బాగా సూట్ఫుల్ అవుతారు. అలానే కన్యా రాశి వారైతే
ఇంకా అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది. మిథున రాశి వారికి, కన్యా రాశి వారికి పెళ్లి సంబంధాలు కుదరటం కానీ, లవ్ చేసుకోవడం కానీ, లేకపోతే ఏదైనా ఫ్రెండ్షిప్, పార్ట్నర్షిప్, వ్యాపారం ఇలాంటివన్నీ కూడా కన్యా రాశి వాళ్ళతో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ కన్యా రాశి వాళ్ళతో ముఖ్యంగా అన్ని రకాలున్న లవ్ అనేది సక్సెస్ అవ్వదు. ఏది మిథున రాశి, కన్యా రాశికి లవ్ సక్సెస్ అవ్వదు, అరేంజ్ మ్యారేజ్ అయితే సక్సెస్ అవుతుంది. మరొకటి ఏంటంటే ఈ మిథున రాశి వారికి ముఖ్యమైనటువంటిది ఏంటంటే లవ్ మ్యారేజెస్ లేవు. లవ్ అనేది వీరికి అంత సక్సెస్ అవ్వదు. లవ్ ఫెయిల్యూర్స్ వీళ్ళంతా దేవదాసులు అనమాట. ఆడదేవదాసులు, మగ దేవదాసులు అంటారు, అట్లా దేవదాసులు వీళ్ళు ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు పెంచుకోవటం. కాబట్టి వీరికి పెళ్లి చేసుకోవాలనుకుంటే కనుక అలానే కర్కాటక రాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి వీరికి బాగా ఉంటుంది. లేదు అనుకుంటే కనుక మనకి కుంభరాశి, అలానే వృషభ రాశి వీళ్ళని కూడా వీరు పెళ్లి చేసుకోవచ్చు. ఏదైనా అత్యవసర పరిస్థితిని వృషభ రాశి లాస్ట్గా, ఇక లేకపోతే వృషభ రాశిని కూడా చేసుకునే అవసరం లేదు, కుంభరాశితో లాస్ట్. కుంభరాశి వాళ్ళని కూడా వీరు పెళ్లి చేసుకుంటే కూడా ఇద్దరు కూడా జీవితం అన్యోన్యంగా ఉంటుంది. వీరి మధ్యన ఎలాంటి అనుబంధాలకి ఎవరైనా వచ్చి పుల్లలు వేయాలన్నా కూడా అవి అన్నీ పటాపంచులైపోతాయి అనమాట. పొద్దున్నే కొట్టుకున్న సాయంత్రానికి మళ్ళీ ఒకటే అవుతారు, ఒకటే కంచం అయినట్టు అనమాట. కాబట్టి అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. ఇక ఈ నరదిష్టి, నరకోశ అయితే వీరికి ఖచ్చితంగా ఉంటుంది. మరొక విషయం ఏంటంటే వీరికి గోచార ప్రకారంగా మనం చూసుకున్నా కూడా 4, 6, 9వ స్థానంలో కానీ, లేదా స్వస్థానం నుంచి 2, 3, 9వ స్థానంలో కానీ రవి, బుధులు కానీ కలిసి ఉన్నా, లేదా శని భగవానుడు 4, 9, 6లో కలిసి ఉన్నా కూడా వీరికి ఖచ్చితంగా నరదిష్టి, నరఘోష అనేది ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది. ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి వీరిని. ఎప్పుడు కూడా మోకాళ్ళ నొప్పులు, మోచేతుల నొప్పులు, చేతులు గుంజటము, సైనస్, హెడేక్ ఇలాంటివన్నీ కూడా నరదిష్టి ప్రభావం వల్ల కూడా వచ్చేటువంటిగా కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ నరదిష్టి ప్రభావం నుంచి బయటపడడానికి అయితే మాత్రం పరిహారాలు ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. అలానే వీరికి ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడం కానీ, పార్ట్నర్షిప్ వ్యాపారం కూడా పెద్దగా కలిసి రావు, రాణించవు కూడా వీరికి. ఇకపోతే వీరికి కలిసి వచ్చే దశ ఏమిటంటే కనుక శుక్రుని యొక్క మహర్దశ బాగుంటుంది. అలానే చంద్రుని దశ కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. రవి మహర్దశ అంతర్దశ కూడా వీరికి బాగుంటుంది. గురువునికి సంబంధించిన దశ అంతర్దశ కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. వీరికి మ్యారేజ్ అయితే మాత్రం ఖచ్చితంగా గురు దశలో కానీ, రవి దశలో కానీ మ్యారేజ్ అవుతుంది. రవి దశ కానీ, బుధ దశలో కానీ వీరికి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా కావాలంటే ప్రయత్నం చేయొచ్చు. ఏదైనా ఇంకా అట్లా అనుకున్నది ముందుకు వెళ్ళట్లేదు, ఎక్కడేసి అక్కడే ఉంటుంది, జాతక సంబంధించిన విధంగా మీకు రావట్లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా మీ మీద చెడు దృష్టి ఉంది, చెడు ప్రభావిత ఉంది, మీ మీద ఎవరో చెడు క్రియ చేయించారని గ్రహించుకొని ఎక్కడైనా సమీప దూరంలో మంచి గురువు ఉంటే కనుక వారిని సంప్రదిస్తే సరైనటువంటి మార్గంలో సరైనటువంటి పరిష్కార మార్గం అయితే మీకు ఖచ్చితంగా చూపిస్తే ఆ పరిహారాలు చేసుకున్నట్టయితే మిథున రాశి వారు కూడా వారి జాతక ప్రకారం ఉండేటువంటి అవకాశం, అదృష్టం కూడా ఉంటుంది. గ్రహరీత్యా దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. కాబట్టి ఆ పరిహార నిమిత్తంగా చేసుకోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా వీరికి మరొక విషయం ఏంటంటే ఎవరైనా వీరి ఎదుగుదల తట్టుకోలేక, ఎవరైనా వీరికి దోషాలు చేపించే విధంగా ఉంటుంది. హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగలముఖి, భానుమతి లాంటి ఏదైనా క్రయ చేపిస్తే కూడా వీరు అనుకున్నటువంటి జీవితానికి ముందుకు వెళ్ళలేరు. కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మకూడదు. మన పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకూడదు. ఎంత సంపాదిస్తున్నాము, ఏం చేస్తున్నాము ఇవన్నీ కూడా ఎదుటి వారికి షేర్ చేయకూడదు వరకు అయితే చాలా బాగుంటుందని చెప్పొచ్చు. జనరల్గా మిథున రాశి వారు ఏ వయసులో సెటిల్ అవుతారు గురుగారు? ఇక సెటిల్ అంటే వీరికి చిన్న వయసులోనే సెటిల్ అయిపోతారండి. 16, 17 సంవత్సరాలకే వీరు మంచి సెటిల్ అయిపోతారు. ఏంటి 10th క్లాస్, ఇంటర్లో ఉన్నప్పుడే మంచి ఆదాయ వనరులు వస్తాయి. ఏదైనా చిన్న చిన్న జాబ్స్ చేసుకునేదానికి ఉంటుంది. లేదా పెద్దవాళ్ళు వీరికి సపరేట్గా ఒక భాగం తీసేదానికి ఉంటుంది. చిన్న వయసు నుంచే అన్ని రకాలుగా సమకూర్చేటువంటి విధానం వారి పుట్టింట్లో ఉంటుంది. మరొక విషయం, ఎంత ఆర్థిక స్థితిగతుల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉన్నా మిథున రాశిలో ఎవరైనా బేబీ పుడితే అక్కడి నుంచి వాళ్ళకి కలిసి కూడా వస్తుంది. అది కూడా ఒక అదృష్టమే వీళ్ళకి. తల్లిదండ్రులకు అదృష్టం, వెళ్ళిపోయిన తర్వాత మెట్టినింట్లో అదృష్టం. లక్ష్మీదేవితో సమానం అనమాట. సో సిరి సంపదలు వెలజల్లాలి అంటే మిథున రాశిలో పుట్టాలి ఎవరైనా, అది అదృష్టం అని చెప్పొచ్చు. ఇక వీరికి సెటిల్ అయ్యడానికి అయితే కనుక 10-16 సంవత్సరాలు సెటిల్ అయిపోతారు. లేదంటే 27, 29 సంవత్సరాల్లో ఖచ్చితంగా వీరు సెటిల్ అయిపోతారు. ఇక లేదు అని కాదుకూడదు అనుకుంటే పెళ్లి చేసేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఆ జాతకం, ఈ జాతకం కలుస్తుంది. కాబట్టి ఇక జీవితంలో నిలదొక్కొని పడవ ప్రయాణం చేస్తూ ఉంటారు అనమాట. పదవి వయ్యారి గాలిపటం అనుకుంటే ఇద్దరు కలిసి గాలిపటాలకి తీసుకుంటూ ఉంటారు. వీరి మధ్యన అయితే ఎవరు వెళ్ళలేరు. ఒకవేళ వెళ్ళినా కూడా వారంతా పిచ్చోళ్ళు అయిపోతారు. కొట్టుకున్నా తిట్టుకున్నా వాళ్ళకే ఉంటుంది. చాలా బాగుంటుంది. కాకపోతే బాధ్యతలు కొన్ని పెరుగుతాయి. కానీ మ్యారేజ్ లైఫ్ చాలా బాగుంటుంది వీరికి. మ్యారేజ్ అయిన తర్వాత సెటిల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు మిథున రాశి వారు. ఓకే గురుగారు, వీళ్ళు ఎక్కువ ఏ దైవారాధన చేయాలంటారు? వీరు వచ్చేసి దక్షిణామూర్తికి వీరు చేసుకోవచ్చు, సుబ్రహ్మణ్య స్వామికి చేసుకోవచ్చు, అలానే కాలభైరవునికి చేసుకోవచ్చు, అలానే సత్యనారాయణ స్వామికి నోములు వచ్చుకోవచ్చు. అలానే ఎక్కువగా శాతం అయితే కనుక చంద్ర భగవానుడికి వీరు ఎప్పుడైనా దానం చేస్తే చాలా మంచిది. బియ్యం ఉంటాయి, మనం తినేటువంటి బియ్యం 1.5 కిలో, అలానే సిల్వర్ రూపు ఏదైనా ఒకటి, కాయిన్ కానీ రూప్ కానీ ఒకటి,
అలానే వైట్ తువ్వాల ఒకటి పెట్టేసి ఎప్పుడైనా ఒకసారి 3 మాసాలకు ఒకసారి కనుక అక్కడ సమీపంలో అక్కడ బ్రాహ్మలు ఉంటే కనుక వారికి మోయినిచ్చినట్టు కనుక అలానే కందులు ఉలవలు కూడా కలిపి మోయినిచ్చినట్టు కనుక వీరికి అష్టైశ్వర్యాలు రాకమే కాకుండా ఆదాయ వనరులు సృష్టించడమే కాకుండా ఆరోగ్యపరకరం కూడా అన్ని రకాల బాగుండేలా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా 3 మాసాలకు ఒకసారి ఇలాంటి దానాలు చేసుకుంటూ ఎక్కడైనా దక్షిణామూర్తి స్తోత్రం చదవడం కానీ, దక్షిణామూర్తికి అభిషేక అర్చనలు చేయించడం కానీ, లేదా సుబ్రహ్మణ్య స్వామికి కానీ, లేదా మనకి దత్తాత్రేయ స్వామి వారికి కానీ మనం పఠనం చేసుకోవచ్చు మంత్రము. ఇలాంటి వాటి వల్ల వీరైతే జీవితంలో ఎదిగేదానికి ఆస్కారం ఎక్కువగా అయితే కనిపిస్తుంది. ఓకే గురుగారు. సో విన్నారు కదా, మిథున రాశి గురించి అయితే మనం చాలా విషయాలు తెలుసుకున్నాము ఈ వీడియోలో. ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న గురుగారిని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు.